ఎస్ సార్, చర్చకు తిరిగి స్వాగతం. సో ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు ఏం చెప్తారు, మీరేం చెప్తారు? ఎవరు వైపు ఉన్నారు? ముసుగు తీసేసినా కూడా క్లియర్ కట్ గా కనిపిస్తోంది, ఎవరు ఏంటి అనేది తెలిసిపోతోందని అంటున్నారు. మీరేమో ఢిల్లీలో టీడీపీతో ఫ్రెండ్షిప్ అంటున్నారు, ఇక్కడ మాకు మేమే అని అంటున్నారు. మరి మీరు ఈ కుల రాజకీయాన్ని ఎలా చూస్తారు? సంక్షేమ అభివృద్ధి జరగకుండా ఇప్పుడు మొత్తం కులం టర్న్ తీసుకుంది. ఈ నేపథ్యంలో మరి మీరు టీడీపీకి వెన్నుదన్నుగా ఉంటారా, లేదు ఢిల్లీలోనే ఫ్రెండ్షిప్, ఇక్కడ మాది మా స్టైల్ అని అంటారా? అంటే ఒకటండి, పొత్తులకు సంబంధించిన జాతీయ స్థాయిలో జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు తీసుకోవాల్సిన నిర్ణయాలు, సో ఆ నిర్ణయాల గురించి మాట్లాడేటువంటిది లేదు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడేటువంటి కార్యకర్తలు నాయకులుగానే మేము ఇక్కడ వ్యవహరిస్తున్నాం. నేను కానీ మా పిసిసి అధ్యక్షులు కానీ అందరం కూడా ఒకటి మాత్రం గమనించవలసిన అవసరం ఉంది. ఇవాళ 40 ఏళ్ళు ప్రత్యర్థమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత, అతను రాహుల్ గాంధీ గారు ఇద్దరు కలయిక. ఇది నిజంగా చెప్పాలంటే ఇది చారిత్రక నేపథ్యమే. ఎందుకంటే నాకు 1983 నుంచి నేటి వరకు 40 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యర్థులుగానే ఉన్నాం తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ. కానీ ఎందుకు కలిశారు, కలవలసినటువంటి నేపథ్యం ఏంటన్నది కూడా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా సునిశ్చితంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీని కలిశారు, రాహుల్ గాంధీ గారు 2 గంటలు మాట్లాడేసుకున్నారు, మొన్నేమో దీక్ష వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకో దానికి వెళ్ళారు, కలిసి మాట్లాడుతున్నారంటే ఇవాళ ఏం చెప్పారు? వాళ్ళిద్దరూ కలిసి గంట మాట్లాడుకున్న తర్వాత బయటకు వచ్చి గతం గురించి ఇవాళ మాట్లాడదలుచుకునేటువంటి అంశం కాదు, వర్తమానం భవిష్యత్తు గురించి వాళ్ళు ఆలోచన చేయాలి. ఈ దేశ క్షేమం గురించి, దేశ శ్రేయస్సు గురించి, అలాగే రాజ్యాంగాన్ని ఈరోజు పరిరక్షించినందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించినందుకు మేము కలిసాం. ఇవాళ నరేంద్ర మోడీ ఏదైతే 2014లో ఎన్నికల్లో వాగ్దానాలు చేశాడు ఈ దేశానికి కానీ ముఖ్యంగా రాష్ట్రానికి కానీ, అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు, దేశంలో ఆయన అరిచేతిలో స్వర్గం చూపించాడు, వైకుంఠం చూపించాడు, ఆయన చేసి నగరరద్దు చేసి ఈ దేశంలో ఎట్లాగా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడ్డారన్నది కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే. ఈ 5 సంవత్సరాల నేపథ్యంలో అతని యొక్క ప్రస్థానం చూసుకుంటే నరేంద్ర మోడీ గారి నిజస్వరూపం అంటే బయట మనిషి 2014లో ప్రతి ఒక్కరూ 6 గంటలకు వెళ్ళి ఓట్లు వేశారమ్మా. ఎప్పుడు కూడా ఓట్లు రారు, అపార్ట్మెంట్స్ లో కానీ లేదా కాలనీస్ లో కానీ ఎవరు రారు. అట్లా నుంచి గల్లీ నుంచి పెద్ద స్థాయి వరకు కూడా వెళ్ళి ఓట్లు వేశారు. ఎందుకు? నరేంద్ర మోడీ గారు వస్తే ఏదో చేసేస్తాడు, కాంగ్రెస్ 70 సంవత్సరాల్లో చేయలేనటువంటి అద్భుతాలు చేస్తాడని ప్రజలు ఆ రోజు నమ్మారు. కానీ ఈ 5 సంవత్సరాల ప్రస్థానంలో చూస్తే నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాల్లో ఇవాళ పక్కాగానే చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇటువంటి ఒక చిల్లర ప్రధానమంత్రి అనకూడదు, మన ప్రధానమంత్రి హోదాను మనం తగ్గించకూడదు. నెహ్రూ గారు చేశారు, ఇందిరాగాంధీ చేసింది, మొరార్జీ దేశాయ్ చేశారు, పివి నరసింహరావు, వాజ్పేయి గారు, ఇట్లాంటి పెద్దలందరూ చేసి ఆ దేశానికి వెన్ను తెచ్చారు. ఎక్కడో ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పు చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా దేశం గురించి, దేశంలో సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు గురించి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా ఏ రకమైన హింసా రాజకీయాలు కానీ లేదు. ప్రత్యర్థుల మీద కర్మచారుల యొక్క పాదాలు కడిగితే మీరు చిల్లర ప్రధానమంత్రి అంటారా ఏంది శ్రీనివాస్ గారు? రమేష్ నాయుడు గారు, నేను మీకు ఛాన్స్ ఇస్తాను. నో క్రాస్ టాక్ ప్లీజ్. చిల్లర ప్రధానమంత్రి అనుకోతే ఏమనాలండి, ఏమన్నా చెప్పండి. మీరింత ధైర్యంగా మీడియాకి వచ్చి భారతీయ జనతా పార్టీ చేసిందని రాష్ట్రంలో చెప్తున్నారంటే మీరు ఎంత బరితెగించారు? కాదు, ఒక దళితులు కర్మచారుల యొక్క పాదాలు కడిగి సమాజానికి ఆదర్శంగా నిలిచినటువంటి మీ పార్టీలో సీనియర్ నాయకులు అద్వానీ గారిని మొదలుపెట్టారు. కనీసం ఆయన నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా చేయలేదు మీ ప్రధానమంత్రి. అద్వానీ గారు గురుతులు మోడీ గారికి గురువుగానే భావిస్తారు. ఆయనకు సంబంధించిన కట్ అండ్ పేస్ట్ వీడియోలు డిస్ప్లే చేసి వారి మీద మీరు సానుభూతి చూపించాల్సినటువంటి అవసరం లేదు. వారిని ఎలా గౌరవించుకోవాలో మా పార్టీలో మాకు తెలుసు. ద్రోణరాజ్ గారు, మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. వీడియోలు చూపించి తద్వారా రాజకీయ ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం, మన టాపిక్ డీవియేట్ అవుతున్నాం. మన పాయింట్ ఎవరు వైపు ఉన్నారు అనేది ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచం అంతా కూడా ఫాలో అవుతుంది. పక్క దేశాలకు సంబంధించినటువంటి నాయకులందరూ వచ్చి తీసుకున్నా వెన్నుదన్నుగా ఉంటామని చెప్తున్నారు. రమేష్ నాయుడు గారు, ఒక పాయింట్ చెప్పండి.
బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది, మళ్ళీ మీరు అధికారంలో రావాలి అని చెప్పి రైల్వే జోన్ కూడా ఇవ్వబోతున్నాం, మీ రైల్వే జోన్ కూడా రాబోతుంది, గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాలు ఎన్నికల కోసమని మీ మంత్రులు కాంగ్రెస్ పార్టీ చేసేటప్పుడు ఆ పార్లమెంట్ లో చెప్పేసి ఉండొచ్చు రైల్వే జోన్ ఇచ్చేస్తున్నాం అని చెప్పి. మీరు చట్టం చేసిన మీరు ఆయన తప్పుకున్నారు, కానీ ఈ రోజు మేము ఇస్తున్నాం. ఇంకెప్పుడు ఎన్నికలయ్యాక రైట్ రమేష్ నాయుడు గారు మమ్మల్ని ఏడిపించి ఎన్నికలయ్యాక మీ కాదండి మీ రమేష్ నాయుడు ఒక్క పాయింట్ స్ట్రైట్ గా అడుగుతాను. మీరు కేంద్రంలో ఉన్నారు, మళ్ళీ మేమే వస్తామని కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అంటే అతిపెద్ద జాతీయ పార్టీ అయిన బీజేపీ పార్టీకి సంబంధించి ఎక్కడైనా ఒక రాజకీయానికి ఒక ప్రాంతానికి చేస్తున్నప్పుడు ఒక్క నిమిషం ఒక పార్టీ రాజకీయం చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రాంతాల్లో బలపడాలి, లేకపోతే అభ్యర్థుల్ని బలపరిచే వాళ్ళని పెట్టాలి, రాజకీయం సంక్షేమ అభివృద్ధిగా మాట్లాడాలి, చేసిన అలాట్మెంట్స్ ఏంటి, చేస్తున్నవేంటి, పెండింగ్ లో ఉన్నవి మాట్లాడాలి. అంతేగాని ఇలా కులాలకి సంబంధించి కామెంట్స్ చేయడం ఒక జాతీయ పార్టీకి సమర్థనీయమా? ఇది ఎంతవరకు కరెక్ట్? పార్టీ వ్యవహరిస్తున్న తీరు కరెక్టేనా? అసలు కుల రాజకీయాలకు మేము వ్యతిరేకం అమ్మా. కుల రాజకీయాలకు సంబంధించి ఆకాంక్షిస్తుంది కాదు రమేష్ నాయుడు గారు. మీరు చేస్తామని ఒప్పుకున్న విషయాలకు కూడా పెండింగ్ ఉన్నాయి కదా. సరే కుల రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు స్పెషల్ స్టేటస్ అన్నారు, నిధుల విషయంలో అన్నారు, రైల్వే జోన్ అన్నారు, కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయం అన్నారు. ఇవన్నీ ఏమీ మాట్లాడలేదు కదా. మరి అలాట్మెంట్స్ పెండింగ్ లో ఉన్నాయి కదా. మన గుంటూరు వచ్చి కూడా కేవలం చంద్రబాబు ననేసి వెళ్లారు, ఇప్పుడు మళ్ళీ మార్చి మొదటి వారంలో వస్తామంటున్నారు. అంటే ఇచ్చిన మాటలకి సంబంధించి కూడా జాతీయ పార్టీకి తగువేనా? అన్ని నెరవేరుస్తాం. ఇప్పటి వరకు చేసినటువంటి వాటికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడా చట్టంలో లేనటువంటివి కూడా చేశాము. అలాగే రైల్వే జోన్ కు సంబంధించిన కూడా తీపి కబురు రాబోతుంది. సాక్షాత్ ప్రధానమంత్రి గారు ప్రకటించబోతున్నారు. చట్టాన్ని గౌరవించారు. మీరు విషయం చెప్తాం. ఆ 2-3 విషయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుగుతున్నటువంటి తీరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం కారణంగా సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందుల కారణంగా జాప్యం జరుగుతుంది తప్ప దాంట్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి యొక్క అలసత్వం లేదు. అలాగే రెండోసారి ప్రభుత్వం కూడా మేమే రాబోతున్నాం. వాటికి కూడా జవాబుదారీ 90% చంద్రిక గతసారి రాజ్యసభలో కూడా వీళ్ళు ఇదే చెప్పారు, మీరు 5 ఏళ్ళు ఇవ్వండి, మీరు ఒప్పుకోవద్దు, మేమే వస్తాము, మేమే వచ్చి 10 ఏళ్ళు ఇస్తామని వీళ్ళ గురువు గారు వెంకయ్య నాయుడు గారు చెప్పారు. ఏం చేశారో మనం చూసాము. ఒక్క మాట కూడా ఇదిగో ప్రధానమంత్రి గారు నిర్దిష్టంగా ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. మీరు చెప్పండి ఫలానా హామీ ఇచ్చారని, మీరు చెప్పండి ఫలానా హామీ ఇచ్చారని చెప్పు రమేష్. ప్రత్యేక హోదా రైల్వే జోన్ నియమిస్తానంటే ఎట్లా? ప్రధాని అన్నారా? వరకాయ ప్రవేశం చేశాడు ప్రధాని. మీరు కమిటెడ్ గా ఇవి చేస్తామని చెప్పి ఎన్నికలకు వెళ్ళిన విషయాలే కదా ఇవన్నీ. విజయ్ చంద్ర గారు, ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగింది చెప్పండి. విజయ్ చంద్ర గారు మీరు చెప్పండి. లేకపోతే రోడ్లకు 22,000 కోట్లు ఇవ్వలేదా? మౌలిక సదుపాయాలకు ఎక్స్ప్రెస్ హైవేకి డబ్బులు ఇవ్వట్లేదా? ఇప్పుడు సోదరుడు రమేష్ నాయుడు గారు ప్రత్యేక హోదా అనేటువంటి దాని వల్ల జరిగేటువంటి రమేష్ నాయుడు గారు చెప్పండి. ఇది సోదరుడు రమేష్ నాయుడు గారు చర్చ చేస్తాడా, రచ్చ చేస్తాడా? నంబర్ 1. నంబర్ 2, వాళ్ళు హైజాక్ చేయటం అనేది బీజేపీకి అలవాటు. అదే రకంగా ఇక్కడ చర్చను కూడా హైజాక్ చేయటం కరెక్ట్ కాదు. 3, ఆ కులాలకు వ్యతిరేకం అని చెప్పి సోదరుడు రమేష్ నాయుడు గారు చెప్పాడు. ఆయన నిజంగా బీజేపీ కులాలకు వ్యతిరేకం అయితే స్వయానా జగన్మోహన్ రెడ్డి గారు 37 డిఎస్పీ పోస్టులలో ప్రమోషన్ ఇస్తే అందులో 35 ఒక చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గానికి ఇచ్చారని,
36ది కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గాన్ని వివాహం చేసుకున్న వాళ్ళకి ఇచ్చారని జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా ప్రకటించాడు. కానీ ఇది పచ్చి వాస్తవం. చంద్రబాబు గారి సామాజిక వర్గానికి ఆ 37లో 2 మాత్రమే ఉన్నాయి. 9 బీసీలు, 7 రెడ్డీసు, 7 ఎస్సీలు, 4 బలిజా కాపు, 2 ముస్లిం, 2 కమ్మ, 1 క్షత్రియ, 1 వెలమ, 1 బ్రాహ్మణ, ఎస్టీ 1. దీని మీద ఆయన కులానికి వ్యతిరేకం అయితే అది రాజ్యాంగానికి కూడా వ్యతిరేకం, కులతత్వం రెచ్చగొట్టడం. అందువల్ల ఒక కేసు జగన్మోహన్ రెడ్డి ఆ సోదరుడు కూడా కడప జిల్లానే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద, అట్లాగే జీవీఎల్ నరసింహారావు కూడా ఈరోజు కులతత్వాన్ని రెచ్చగొట్టాడు. వాళ్ళిద్దరి మీద ఏమన్నా కేసు పెడతాడా? ఇది అత్యంత దుర్మార్గం. రైట్, మనం రమేష్ గారిని అడుగుదాం. ఏం జరుగుతోంది బ్యాక్గ్రౌండ్ లో? అంటున్నారు కదా, మరి ఎందుకు జగన్ ని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి మనం అడుగుదాం. ఒకసారి మళ్ళీ ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్. ఎస్ సార్, చర్చకు తిరిగి స్వాగతం. సార్, రవి గారు మీరేం చెప్తారు? ప్రజలు అసలు నిజంగా కులం కోణంలోనే ఓట్లు వేసే పరిస్థితి ఉందా? ప్రజలకి అంత అవగాహన లేకుండా ఉన్నారు? ఇవన్నీ చూస్తున్నారు కదా, అంటే ఏదో ఒక కులాన్ని రెచ్చగొట్టేస్తే ప్రతిపక్షాల మైండ్ ఏదైతే ఉందో అది నెరవేరుతుందా? లక్ష్యం నెరవేరిపోతుందా? కులం కోణంలో ఓట్లు వేసే పరిస్థితి ఉందా? మీరు అన్న ఇప్పుడు మాల్యాదిని ఒకందుకు మెచ్చుకోవాలి, ఎందుకంటే ఆయన ఎవరు కొన్ని లెక్కలు చెప్పారు. ఇంతకుముందు నేను అడిగితే తెలుగుదేశం వాళ్ళు ఖండిస్తున్నారు కానీ లెక్కలు చెప్పలేదు. మరి ఇవి సరైనవే కాదో రమేష్ నాయుడు నిర్ధారించుకోవచ్చు, లేకపోతే కేసు పెట్టవచ్చు ఆయన అన్నట్టు. కానీ అదే సమయంలో నా ఉద్దేశంలో చింతమనేని ప్రభాకర్ మీద కూడా కేసు పెట్టాలి తప్పకుండా. మొన్న ఆయన చేసిన విశృంఖల ప్రసంగానికి అందులో వైసీపీ వాళ్ళు మార్ఫింగ్ చేశారన్నారు, వాళ్ళ మీద కేసు పెట్టారు. కాబట్టి ఆ పని ఏదో ఆయన చెప్తున్నారు. కానీ మనం చూస్తున్నాం కదా అక్కడ దాని మీద మరింత లోతైన ఫారెన్సిక్ పరీక్ష ఏదో ఒకటి జరపాలి తప్ప ఏకపక్షంగా కేసులు పెట్టుకుంటూ పోతే అది కూడా కుదరదు. ఇక మూడోది మీరు అన్నట్టుగా జనానికి పాలకులు ఎంత కులం గురించి ఎక్కించినా కానీ వాళ్ళ జీవిత పరిస్థితులను బట్టి ఉద్యోగాలు, హక్కులు, దాడులు, అవసరాలు వీటిని బట్టి వాళ్ళు ఓట్లు వేస్తారు, వాటి తీర్పిస్తారు. అలాగే స్థానిక నాయకుల యొక్క సేవ వీటిని బట్టి తప్ప కేవలం ఏదో మా కులం కాబట్టి అని ఓటేసేటైతే ఇప్పుడు అలా అయితే కనుక చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు చేయాల్సిన అవసరమే వచ్చేది కదా. కులం ఒక్కటే రాజకీయాలు నడిపిస్తే కాంగ్రెస్ పార్టీలో అన్ని ముఠాలకు సంబంధించిన వాళ్ళు, ఆ కులానికి సంబంధించిన వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు అక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు. కాబట్టి కులాన్ని బట్టే మొత్తం నడవదండి. కానీ కులాన్ని కూడా ఒక సాధనంగా వాడుకోవడం, ముఖ్యంగా ఎస్సీలు ఇట్లాంటి వాళ్ళను, ఇదిగో ఆ ప్రసంగంలో ఉన్నది కూడా అదే కదా, వాళ్ళని ఏదో లోపరుచుకోవాలని చూడటం ఇది జరుగుతుంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. 80వ దశకం తర్వాత మనం విజయవాడలో చూసినటువంటి ఘటనలు వాటన్నిటి తర్వాత కులాల కురుక్షేత్రంలాగా మార్చే ఒక తీవ్ర ప్రయత్నం జరిగింది. దాని నుంచి బయటపడి బాగా ప్రజాభిమానం ఉన్న నాయకులు, ప్రజాస్వామిక వాతావరణం ఉన్నప్పుడు ఒకటి ఉంది అప్పటి నుంచి. కాబట్టి ఒకసారి అప్పుడు ఏ కులాల పేర్లు, ఏ కులాల వాతావరణం, నాయకులు అది ఎంత వచ్చిందో దాన్ని రగిలించే ప్రయత్నం చేయటం మటుకు మంచిది కాదు. అలాగే తమ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్తున్న నాయకులు, సంఘాలు వీళ్ళు కూడా తమ నిర్దిష్టమైన కోరికలు ఏంటి, ప్రజాస్వామికంగా ఎలా చేయాలి దాని మీద ఆధారపడి ఉండాలి తప్ప వాళ్ళ కులం కార్డు పెట్టుకుని ఆ పేరుతో తమకేదో స్థానం సంపాదించాలని చూడడం వల్ల కూడా ఉపయోగం లేదు. మూడవది వైఎస్ఆర్ పార్టీ కూడా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నారు, సవాల్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి అయిపోయే అవకాశం ఉంది, ఊళ్ళని జై జగన్ అని మారుమోగిపోతున్నాయి అంటున్నారు. అలాంటి సమయంలో వాళ్ళు ఈ కులం లాంటి చిన్న చిన్న అంశాల మీద అంత కేంద్రీకరణ చేయాల్సిన అవసరం లేదంటే తప్పకుండా రాష్ట్ర రాజకీయ వాళ్ళు చేసినప్పుడు తప్పకుండా వీళ్ళు చేస్తారు. ఇంక అందులో రెండో విషయమే లేదు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా కర్నూలులో రాయలసీమకు ఆయన మొదటిసారి వెళ్ళినప్పుడు ఈ కులం అనేది చాలా విచ్చలవిడిగా వచ్చింది, పుచ్చలపల్లి సుందరయ్య కులం ఏంటో ఎవరికి తెలియదు, ఎందుకంటే ఆయన సుందరయ్య అని పెట్టుకున్నాడు కాబట్టి అని ఆయన మాట్లాడుతున్నారు. అందువల్ల ఈ కుల రక్కసి కరాల నృత్యం ఆగిపోయే కాలం అన్నట్టుగా ఎన్నికల్లో దాన్ని మళ్ళీ రగిలించే ప్రయత్నం అయితే తీవ్రంగా జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఇక్కడి నుంచి ఢిల్లీలో ఉన్న వాళ్ళ వరకు కూడా దాన్ని మాట్లాడుతున్నారు. దీన్ని ఆపే ప్రయత్నం అయితే తీవ్రంగా జరగాల్సి ఉంటుంది. నా ఉద్దేశంలో పాలకపక్షం కూడా ఎట్టి పరిస్థితుల్లో కులాల రెచ్చగొట్టేస్తే
ఈ లక్ష్యం నెరవేరుతుంది అనుకుంటున్నారా అని చర్చ అనేది ఒక విధంగా దారి తప్పిపోయే ఉద్రిక్త పరిస్థితులు వస్తే ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రజల విచక్షణ అనేది మందగిస్తుంది. మందగించినప్పుడు తాము అనుకున్న తీర్పు రాబట్టవచ్చు అని ఒక పాచిక రాజకీయ నాయకులు వేస్తూ ఉంటారు. ఉద్వేగాలు అంతే కదా. ఇప్పుడు రామ మందిరం ఇప్పుడే ఎందుకు లేస్తుంది? ఇప్పుడు రామ మందిరం సమస్య 2019 వరకు ఊరుకుండి ఇప్పుడే విహెచ్పి వాళ్ళందరూ తీర్మానం ఎందుకు చేస్తారు? ఇప్పుడే వీళ్ళు అలాట్మెంట్ చేస్తారు, ఇప్పుడే వీళ్ళ భూమి అంతా తీసుకుందాం అంటారు. కాబట్టి ఇదొక సమస్య. ఇప్పుడు అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అక్కడికి పోయారు. ఇప్పుడు బీసీలను నా బీసీ సోదరులు నాకు ఇంతకు ముందు కూడా మీకు బంధువులు ఉన్నారు, ఇంతకు ముందు కూడా మీకు పలుకుబడింది, మీరు చేస్తుంటే బాగుండేది కదా. నేను తప్పకుండా ఆంధ్ర వాళ్ళు తెలంగాణలోకి రావాలి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రాలోకి వెళ్ళి పోరాడాలని నేను అంటాను. కానీ దానికి ఒకరి కులం ఒకరి ప్రాంతం కలిపేస్తే గజిబిజి అవుతుంది. అక్కర్లేదు. రాజకీయ బలాలు మోహరించున్నాయి, దాన్ని బట్టి తీర్పు చెప్పమనండి. వాళ్ళ ప్రజలు తీర్పు చెప్తారు ఎడు తిరిగి. అందుకని మీరు కులం చిచ్చు ఎక్కువగా పెట్టకండి. ప్రజల్లో ఉన్నదాన్ని చల్లార్చు. ఏది ఉరి వారికి నెలను ఒక్క కంచము పెట్టి పొత్తు గుడిపి కులము పొలియ చేసి తలను చేయబెట్టి తగనమ్మ చెప్పరు అని ఎప్పుడో వేమన ఒక 500 ఏళ్ల కింద చెప్పాడు. ఇంకా ఇన్నేళ్ల అయిన తర్వాత కూడా మన పెద్ద పెద్ద పార్టీలు మీడియాలు లేకపోతే దేశాన్ని మీరే చెప్తారు. ఒక పక్క రాష్ట్రానికి లోటు బడ్జెట్, ఇంతకన్నా అభివృద్ధి సాధ్యమే అయ్యే పరిస్థితి ఉందా? సాయం చేస్తామనేవి కూడా రావటం లేదు. మరొక పక్కనేమో ఇలాంటి టైంలో కులాల్ని రెచ్చగొడుతూ ఓట్ల చీలిక జరిగితే అది లబ్ధి జరుగుతుంది అని చెప్పి వైసీపీ బీజేపీ వేస్తున్న లెక్కల్ని ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? అంటే ఒకటండి, రాష్ట్రం అభివృద్ధి విషయంలో ఇంక రేపు 5వ తేదీనో 6వ తేదీనో నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అంటున్నారు. ఇంకా వాళ్ళు ఇచ్చేది లేదు, చచ్చేది లేదు, వచ్చినా దాన్ని మనం ఉపయోగించేది లేదు. రెండో విషయం ఏంటంటే 70 సంవత్సరాల ప్రస్థానంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కులాల మీద ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేదు. ఇవాళ కులాల ప్రాతిపదిక మీద సమగ్ర ఎవరు రాజకీయాలు చేశారు? కాంగ్రెస్ చేయకపోతే ఎవరు చేశారు సార్? కాంగ్రెస్ తోనే కదా మొదలు. కాంగ్రెస్ కూడా చేసింది, నేను కాంగ్రెస్ అని చెప్పట్లేదు. చేయడం తప్పు కానీ ఓకే. ఇప్పుడు ఇవాళ కులాల పేరు మీదుగా రాజకీయాలు జరుగుతాయి, ఓట్లు పడతాయి అనుకుంటే మాత్రం అంతకన్నా మూర్ఖత్వం ఇంకేముండదు. ఇట్లాగా మనం రెచ్చగొట్టుకుంటూ పోయి పరస్పరం విరుద్ధ ప్రకటనలు చేసుకుంటూ పోతే మధ్యలో నష్టపోయేది ఎవరంటే ప్రజలు నష్టపోతారు. ప్రజలకి కులాల మధ్య లేకపోతే మతాల మధ్య వాళ్ళకి వైరుధ్యాలు ఏమి లేవు. కాబట్టి నాయకులు కూడా సంయమనం పాటించవలసిన అవసరం ఉంది. కులాలు రెచ్చగొట్టేటటువంటి మతాలు రెచ్చగొట్టేటువంటి విధంగా మన రాష్ట్రంలో అయితే ఎప్పుడు కూడా జరగలేదు. ఏవో చిన్న చిన్న సంఘటనలు హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎప్పుడైనా జరిగి ఉండొచ్చేమో కానీ రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే ఈ రకమైనటువంటి వాతావరణం ఎప్పుడు కూడా రాలేదు. కాబట్టి ఆ రోజు కాంగ్రెస్ చేయలేదు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కూడా అది ఏమి కుల ప్రాతిపదిక మీద ఆ రోజు ఏమి పార్టీ పెట్టలేదు. అలాగే ఇవాళ ప్రజారాజ్యం కూడా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా కుల ప్రాతిపదిక ఆయన పెట్టలేదు. కులం కావలిస్తే ఓన్ చేసుకుండొచ్చు కొంతమంది అందులో. కాబట్టి ఈ రకమైనటువంటి వాతావరణం ఎప్పుడు కూడా రాలేదు. కాబట్టి ఇదే ప్రస్థానం ముందు కొనసాగాలి. ఈ రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి సంక్లిష్టమైన పరిస్థితిలో కేంద్ర సహకారం లేదు. మోడీ గారు రాజకీయాలు మీద దృష్టి ఈ రాష్ట్రాల్లో పెడుతున్నారు తప్పించి ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నటువంటి సంకల్పం కానీ లేకుండా ఇక్కడ రాజకీయ వాతావరణం ఎట్లా వేడెక్కించాలి, ఇద్దరు ప్రత్యర్థుల మధ్య ఏ రకంగా రెచ్చపెట్టాలి, ఇక్కడ ప్రజల్లో ఒక రకమైనటువంటి అశాంతి ఎన్ఆర్కీ ఎలా క్రియేట్ చేయాలి అన్నదానికే అది మన దురదృష్టం. రైట్. మాల్యాద్రి గారు ఏం చెప్తారు? మామూలుగా 3.5 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు ఏపీలో. దాంట్లో మీరు 2.5 కోట్ల మంది వరకు సంక్షేమ ఫలాలు అందించామని చెప్పి మీరు లెక్కలు చెప్తున్నారు. ఒక నిమిషం చెప్తున్నప్పుడు పరిశ్రమలు రప్పించడం, లేకపోతే ఉద్యోగాలు కల్పించడము, సంక్షేమము, అభివృద్ధి ఇవి మాట్లాడాలి, వీటికి సంబంధించిన ఎలిగేషన్స్ చేయాలి. కానీ ఇవి పక్కన పెట్టేసి కేవలం కులాల ప్రస్తావన తీస్తూ ఓట్లు చీలితే అవి మాకు లబ్ధి జరుగుతాయని జరుగుతున్న రాజకీయానికి సంబంధించి పరిస్థితి చూస్తున్నాం. అంటే ముందు దీనికన్నా భిన్నమైన ఎలిగేషన్స్ ఏమన్నా ఉన్నాయి? ఇంతకన్నా దారుణమైన ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీరేమన్నా? ఇంతకన్నా అందరూ టార్గెట్ చేసే అవకాశం ఏమైనా ఉందనుకుంటున్నారు? ఎటువంటి ఎలిగేషన్స్ ఇంకా ఉండొచ్చు అనుకుంటున్నారు? వాళ్ళు మరీ అమాయకులు కాదు మీరు అడిగే ప్రకారం. విజయదుర్గ గారు, మీరు మాకు తెలుగుదేశానికి చాలా తక్కువ టైం ఇస్తున్నారు. దయచేసి అందరూ మాట్లాడే దాంట్లో మేము టార్గెట్ అవుతున్నాం కాబట్టి మాకు రీజనబుల్ టైం ఇవ్వాలని. అసలు ఎజెండా కూడా మీదే. మీరు కుదరదంటున్నారు, కుదరదు, వాళ్ళే వస్తామని చెప్తున్నారు. చెప్పండి మీరైతే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి, సంక్షేమము, సామాజిక న్యాయము అనే 3 సూత్రాల పైన ఈరోజు పనిచేస్తూ ఉంది. అందుకనే ఈరోజు మా
గురువు గారు తెలకపల్లి గారు ఇందాక చెప్పారు సరైన లెక్కలు ఇచ్చారని. అవి సరైన లెక్కలు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు ట్విట్టర్లో ఇచ్చారు, అది కూడా మీరు చూసుంటారు. కాబట్టి కరెక్ట్ కాకపోతే లోకేష్ బాబు గారు ట్విట్టర్లో సో అవి పక్కా లెక్కలు. రెండవది ఈరోజు మీరు మంత్రివర్గం కూడా చూడండి. 8 మంది బీసీలు, 4 కమ్మవాళ్ళు, 4 రెడ్లు, 4 కాపులు, 2 ఎస్సీలు, 1 ఎస్టీ, 1 ముస్లిం మైనారిటీ, 1 వైశ్య, 1 వెలమ. సో 26. అదే 23 జిల్లాలకి రాజశేఖర రెడ్డి గారు ఒక్కరికి కమ్మవాళ్ళకి మంత్రివర్గంలో ఇచ్చారు, గల్లా అరుణమ్మకి ఒక్కరికి. 23 జిల్లాలకి చంద్రబాబు నాయుడు గారు 13 జిల్లాలకి 4 రెడ్డిస్కి ఇచ్చారు. సామాజిక న్యాయం పైన సార్ మీరు వినండి, న్యాయం అని చెప్తున్నారు. కాదు మీరు వినండి, మీరు మధ్యలో ఎందుకు, నేను మీ మధ్యలో ఎవ్వరికి రాలేదు కదా. చెప్పండి. సో అదే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ ఎందుకు ఈ కులతత్వాన్ని రెచ్చగొడుతుందంటే, అన్ని కులాల నుంచి ఈ రోజు మేము బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టాం, వైశ్య కార్పొరేషన్ పెట్టాం, అన్ని సామాజిక వర్గాలకు వాళ్ళ తమాషాలో వాళ్ళకి ఇవ్వాల్సిన బడ్జెట్ వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఏమైనా చిన్న చిన్న తేడాలు ఉండొచ్చు కానీ కాపులతో సహా అన్ని వర్గాలకి, బీసీలతో సహా వారి అటు మ్యాక్రో డెవలప్మెంట్ కానీ మైక్రో డెవలప్మెంట్ కానీ, ఇటు సమాజ వికాసం, ఇటు కుటుంబ వికాసం, అట్లా మ్యాక్రో మైక్రో అన్ని రకాల చేసి నంబర్ 1 రాష్ట్రం చేయాలి దీన్ని 2022కి అనే ఒక కాన్సెప్ట్తో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుంది. దాంట్లో పోటీ పడకుండా జగన్మోహన్ రెడ్డి గారు, బీజేపీ వారు అభివృద్ధిలో, సంక్షేమంలో, సామాజిక న్యాయంలో పోటీ పడకుండా ఈరోజు అన్ని వర్గాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు వస్తుంది. అందువల్ల ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గం నుంచి కూడా చంద్రబాబు నాయుడికి రైతాంగం నుంచి కానీ ఉద్యోగస్తుల నుంచి కానీ పెద్ద ఎత్తున మద్దతు వస్తుంది. ఒరే నా అడుగు కూడా జారిపోతుంది, మళ్ళీ ఏదో రెచ్చగొట్టి ఇది కమ్మోళ్ళంటే ఇది వీళ్ళంతా మళ్ళీ ఒక కుట్ర తప్ప ఏమీ లేదు. నంబర్ 1. నంబర్ 2, నేను ఒక్క నిమిషంలోనే అదే వస్తున్నా అభివృద్ధి, సంక్షేమం, సామాజిక న్యాయంతో ఈ కుట్రలో కుతంత్రాలన్నింటినీ తిప్పికొడతారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యం కలిగిన వాళ్ళు. రెండవది, ఈరోజు కులం మీద ఆధారపడి బతకాలని, కుల చుచ్చు మీద ఆధారపడి బతకాలని ఈరోజు మార్ఫింగ్ చేస్తున్నారు వీడియోస్ని. చింతమనేని గారు ఎక్కడ కూడా దళితులను అవమానపరచాల, అతను బేసే దళితులు. మా కారం శివాజీ గారు కూడా పోయి విచారించి చెప్పాడు. అందువల్ల మార్ఫింగ్ చేసిన వాళ్ళు దుర్మార్గంగా కులతత్వాన్ని చుచ్చుపెట్టేదానికి ఆ రోజు రైలు తగలబెట్టారు. సో రెండవది మత చిచ్చు. ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించేయటం కోసం మత మారణ హోమం హైదరాబాద్ లో రెచ్చగొట్టి 200 ప్రాణాలు తీశాడు. అందుకని మత మారణ హోమం పైన, కుల చిచ్చు పైన అట్టగా దౌర్జన్యం. నిన్న కాంగ్రెస్ వాళ్ళు వెంకటగిరి పోతే వెంకటగిరిలో కాంగ్రెస్ వాళ్ళ పైన దౌర్జన్యం చేశారు. అదే నిన్న గుంటూరులో ప్రజారాజ్యం పైన వైఎస్ఆర్ పార్టీ దౌర్జన్యం చేసి 2 మహిళల్ని గాయపరిచారు. అందుకని దౌర్జన్యం మీద, మత ఘర్షణల మీద, కుల చిచ్చు మీద ఆధారపడి, అట్లాగే దుష్ప్రచారం మీద ఆధారపడి బతకాలని ఈ రోజు ఈ కేసులు మాఫీ చేసుకోవాలని ఆ దుష్ప్రచారం, కుల చిచ్చు, దౌర్జన్యం అనే 4 వాటిపైన అట్లాగే కేసీఆర్ మీద మోడీ మీద ఆధారపడి బతకాలనే ఈ రోజు అభివృద్ధి, సంక్షేమం మీద ఈ రోజు వాళ్ళు పోటీ పడే చర్చ గాని ఆ ధైర్యం చూస్తున్నారు. మరొక పక్క అంటే మాల్యాద్రి గారు మొత్తం మీద తెలుగుదేశం పార్టీ సవరించుకోవాల్సినవి, సమీక్షించుకోవాల్సినవి ఒక్కటి కూడా లేవు, అన్ని అద్భుతంగా 4 పాదాల ధర్మం నడుస్తుంది అని చెప్తున్నారు. కాదు, వాళ్ళు లెక్కలు చెప్తున్నారు. లెక్కలు చెప్పినప్పుడు కూడా జగన్ ఇలా ఆరోపణలు ప్రభాకర్ అయినా ఇంకోటి ఫైనల్ వాయిస్ తీసుకుందా రమేష్ గారు? ఒక్క నిమిషం రమేష్ గారు, లెక్కలు చెప్పినప్పుడు కూడా అమ్మా నేను ముగ్గురికి 3 పాయింట్లు మాత్రమే చెప్తా, చాలా స్పష్టంగా చెప్తాను. ఒకటి, అది కూడా నిర్మాణాత్మకంగా చెప్తా. ఒకటి
ఒకటి ద్రోణరాజు గారు కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్పింది. కాంగ్రెస్ పార్టీ పరిపాలించేటువంటి క్రమంలో 2014 ముందరండి 2009లో 22 డిఈఓ పోస్టులు ఉంటే 20 మంది ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజులో. ఒకటి. రెండోది మాల్యాద్రి గారికి నేను చెప్పేది ఏంటంటే అభివృద్ధి ఆకాంక్షించేటువంటి పార్టీ కాబట్టి మా వల్లే వచ్చింది. చెప్తున్నారు కదా అభివృద్ధి ఆకాంక్ష ఫైనల్ ఎజెండా అంటున్నారు కదా, మోదీ మొదటి వారంలో వస్తున్నారు కదా, ఏం చేస్తారు, ఏం చెప్తారు, ఏపీకి ఏం చెప్తారు? కులం ఎప్పుడు ఒకరితోటి నడవదు. గతంలో కూడా ఇందనగా చెప్పినట్లు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచింది నాదెండ్ల భాస్కరరావు చెన్నారెడ్డిని దించాలని చెప్పి ఆ రోజు మత కల్లోలాలు సృష్టించినటువంటి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ప్రత్యేకించి ఏపీ రాజకీయాలు ఎంత హాట్ గా జరుగుతున్నాయి, కులం కేంద్రంగా జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి ప్రజలు కూడా విజ్ఞతతో ఉన్నారు. బట్ ఈ తరహా రాజకీయాలు చేయడం అనేది మాత్రం కొంతమేర అంత ఎంకరేజ్ చేసే విషయం కాదు అని చెప్పి అనలిస్టులు కూడా చెప్తున్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఏబిఎన్.